ఢిల్లీ లిక్కర్ కేసులో స్పీడ్ పెంచింది ఈడీ. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఓవైపు విచారిస్తూనే మరోవైపు ఆమె ఆస్తులపై ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ లో కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాల్ని సేకరిస్తున్నారు. కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగిపైన ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాల్ని సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని ఇప్పటికే అరెస్ట్ చేసి గత వారం రోజులుగా ఈడీ అధికారులు మరింత చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఆమె భర్త అనిల్ కి సంబంధించిన అనిల్ వాళ్ళ తల్లిదండ్రులు గాని, తర్వాత వాళ్ళ అత్తయ్య గాని, వాళ్ళ తమ్ముడు గాని, తర్వాత వాళ్ళకి సమీప బంధువులు, అనిల్ కి సంబంధించిన వారంతా నిజామాబాద్ ఏదైతే మెట్టిమిల్ అయిన కవితకు నిజామాబాద్ జిల్లా మండలంలోని పూతంగల్ గ్రామం. అయితే కవిత అత్తమామలు, తర్వాత భర్త, వాళ్ళ సోదరు, తర్వాత సోదరిమణులందరూ కూడా నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే మొత్తానికైతే వీరి ఏదైతే ఢిల్లీ లెక్కర్ స్కీమ్లో ఈడీ మొత్తం పూర్తిగా విచారణలో ఆ భర్త అనిల్ లావాదేవీల మీద కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు చెప్పవచ్చు. అందులో భాగంగానే అనిల్ కి సంబంధించిన ఆయన మీద కూడా ఆరా పెట్టి విచారణ జరపగా వారి బంధువులు, వారి ప్రధానంగా వాళ్ళ తండ్రి గారైన రామకిషన్ రావు గాని, వాళ్ళ సోదరిమణి అఖిల గాని, తర్వాత వాళ్ళ సోదరుడు, తర్వాత మేనల్లుడైన శరణ్ కు సంబంధించి గాని, తర్వాత వాళ్ళ బంధువులు, తర్వాత ఆయన ఎక్కడైతే వాళ్ళ తండ్రి గారు కూడా కొన్ని లావాదేవీలు జరిపినట్లుగా, కవితలకు అకౌంట్స్ ద్వారా డబ్బులు లావాదేవీలు జరిగినట్లుగా మనకు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా కూడా ఏదైతే ఇక్కడ పనిచేసిపోయిన ఒక కలెక్టర్, ఆయన బదిలీపై వెళ్లిపోయిన ఒక కలెక్టర్ గాని, ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీల్లో కవిత అకౌంట్స్ గానీ, ఆమె భర్త గాని, వాళ్ళ మామగారి అకౌంట్ లో బాగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా ఈడీ పరిశోధనలో మనకు తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ నిజామాబాద్ విషయానికి వస్తే అనేక ఆస్తులు ఆమె భర్త అనిల్, వాళ్ళ తల్లిదండ్రులు గారు, వాళ్ళ బంధువులందరూ కూడా కోట్లాది రూపాయలు విలువ చేసి భూముల కొనుగోలు గాని, రియల్ ఎస్టేట్స్ గాని, తర్వాత వాళ్ళు బిల్డర్స్ గా వ్యవహరిస్తూ అనేకంగా మార్పులు చేసినట్లు, అంటే ఈ భూముల కొనుగోలు వ్యవహారాల్లో కోట్ల రూపాయలు వాళ్ళ చేతులు మారినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ 1-2 రోజుల్లో నిజామాబాద్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వీరందరి మీదనే దృష్టి సారించినట్టు తెలిసింది. అయితే కొత్తగా ఒక రెవెన్యూ అధికారి, తర్వాత ఆయన కవితకు బాగా దగ్గర ఉంటూ అనేక పిఓబి ల్యాండ్స్, ధరణిలో అంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కూడా మార్పిడి చేసి అన్ని ఎన్ఓసీలు ఇప్పించినట్టుగా, వాటన్నిటికి సంబంధించి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా, అదేవిధంగా ఆ కలెక్టర్ కూడా ఆ ఎన్ఓసీ క్లియరెన్స్ ఇవ్వడంలో కలెక్టర్ కూడా బాధ్యుడు, మాజీ కలెక్టర్, ఇక్కడ పనిచేసిన కలెక్టర్, ఆయనకు లావాదేవీలు ఉన్నట్లుగా కూడా గుర్తిస్తున్నారు. ఇంకా విషయానికి వస్తే దాదాపు ఒక 250 ఎకరాల వెంచరు నిజామాబాద్ సరైనలోని గూపన్పల్లి దగ్గర ప్రేమ్ సాగర్ రావు అనే వీళ్ళ బంధువుకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అందులో డెవలప్మెంట్స్ కోసం 50% పార్ట్నర్షిప్ లో వీళ్ళ భాగస్వామ్యం ఉన్నట్లు, అదే ఈ రెవెన్యూ అధికారి కూడా అందులో భాగస్వామ్యంగా ఉన్నట్లు కూడా ఆయన బినామీ ద్వారా ఈ ప్రేమ్ సాగర్ ఈ రెవెన్యూ అధికారికి వీళ్ళు కవితకు బినామీగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు ఇంకా ఈ బైపాస్ రోడ్ లో గాని, తర్వాత నిరుపేట చుట్టుప్రక్కలలో గాని, బాసర్ కు ఆనుకున్న అనేక భూములు, 100 ఎకరాల భూములు కూడా వీళ్ళ చేతులు మారినట్లుగా మనకు తెలుస్తుంది. సార్, అంటే ఇప్పటి వరకు కవిత ఇళ్లలో కానీ, లేకుంటే ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. అంటే ఇప్పటి వరకు ఎంత మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు?
సో వాస్తవానికైతే కవిత ట్రాన్సాక్షన్స్ ను ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు అనేకాల భర్త లావాదేవీలు కూడా బయటకు రావడంతో అదేవిధంగా నలుగురు పిఏలకు సంబంధించి కూడా వాళ్ళ లావాదేవీలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న క్రమంలో నిజామాబాద్ లో ఎక్కువ ఆస్తులు కూడగట్టారు అని చెప్పేసి, అదేవిధంగా కామారెడ్డి ప్రాంతంలో కూడా ఒక 200-300 ఎకరాల భూములు కూడా బినామీల పేరు మీద కొనుగోలు డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి బయటపడడంతో ఇవన్నీ ఇంటర్లింక్స్ అనేవి బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈడీ ఇక్కడికి వచ్చే అవకాశాలు, ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఆమె ఏదైతే జాగృతికి సంబంధించిన కొంతమంది, తెలంగాణ జాగృతికి సంబంధించిన కొంతమంది అన్యాయులుగా ఉన్న అతి సమీప బంధువులు గాని, తర్వాత వీళ్ళు గాని, తర్వాత వీళ్ళ బంధువులు గాని, వీళ్ళందరినీ కూడా ఈడీ పూర్తి స్థాయిలో వారి మీద విచారణ, ప్రత్యక్షంగా విచారణ చేసేందుకు బయలుదేరి వస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు మాత్రమైతే ఏ అధికారి కూడా ఇంకా నిజామాబాద్ రాలేదు. చర్చనీయాంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం జరుగుతుంది. ఇక వస్తున్నారు, అందరూ దొంగలు బయటపడుతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సాయన్న.